టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. బీసీలకు పెద్దపీట అని చెప్పుకునే టీడీపీ తమ ప్రభుత్వ పాలనలో టీటీడీలో ఎంతమంది బీసీలకు పెద్దపీట వేశారో జవాబు చెప్పాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని అర్చకులు, శాశ్వత ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్ల ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, రవి, తేజోవతి, ముని, శోభ, బాల గురువయ్య తదితరులు పాల్గొన్నారు. ఏమీ పట్టించుకోవటం లేదు శ్యామలరావు. అసలు ఎక్కడున్నాడో నాకు ఆయన ముఖమే తెలియటం లేదు. మరి ఈఓ గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నట్టుంది. అంతా తగ్గించు, వర్క్ ఫ్రమ్ హోమ్ రా, ఆఫీస్కి రా, వచ్చి కూర్చో. ప్రజలకు అందుబాటులో ఉండే శ్యామలరావు ఈఓ గారు మరి మిమ్మల్ని బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తు చేస్తున్నా, నేను దాదాపు 50 సంవత్సరాల్లో 20 మంది ఈఓలను చూస్తుంటాను. నిన్ను ఇప్పటిదాకా చూడలేదు. ఒకటి వచ్చి 1 సంవత్సరం పైన అవుతాం. అది ముఖ్యంగా టీటీడీ అర్చకులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర దాదాపుగా సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇది నీకు తప్పదు, నేను చెప్తున్నాను. అర్చకులకి ఖచ్చితంగా వెంటనే 1 నెల లోపల 5 సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి. తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. దాదాపు 1000 మైళ్ళు ఉండాలి వాళ్ళకి ఇచ్చేయి ముందు. తప్పదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తున్నాను. రెండో విషయం, బండి సంజయ్. ఏంది ఆ బండి సంజయ్? ఎవరి అబ్బాయి? ఏంది తిరుపతిల గురించి మాట్లాడేదానికి? ఎవరి అబ్బాయి? 1000 మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్థులు. 1000 మంది కాదు, 5000 మంది ఉన్నారు. ఏం చేస్తావో చేసుకో. 5000 మంది ఉన్నారు అన్ని మతస్థులు. ఎవరు వాళ్ళు? తుడిసేవాళ్ళు, మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు, మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను కడిగేవాళ్ళు 5000 మంది ప్రతిరోజు కష్టానికి, నష్టానికి, ఆరోగ్య